everyone, welcome to Smart Classroom. గత వీడియోలో మనం హిందూ సంఖ్యామానం అంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. దీన్ని హిందూ సంఖ్యామానం అని అంటారు. హిందూ సంఖ్యామానం ఇండియన్ సంఖ్యామానం అన్నమాట, ఇండియన్ సిస్టమ్ అన్నమాట. ఇది మనం నేర్చుకున్నాం. దీని ప్రకారం విస్తరణ రూపాలు, ప్లేస్ వాల్యూస్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక సంఖ్యామానం గురించి కొత్తగా నేర్చుకుంటాము. దాన్ని అంతర్జాతీయ సంఖ్యామానం లేదా ఆంగ్ల సంఖ్యామానం అని అంటారు. అంతర్జాతీయ సంఖ్యామానం. అంతర్జాతీయ సంఖ్యామానం అంటారు, లేదంటే ఆంగ్ల సంఖ్యామానం అని అంటాం. ఆంగ్ల సంఖ్యామానం ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నమాట. దీని ప్రకారం ప్లేస్ని ఏ విధంగా చెప్తామంటే, ఒకసారి పట్టిక చూడండి. పైన ఉన్నది ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్నదే. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crores, 100 crores. ఇది మనం ఇంతవరకు నేర్చుకున్న సిస్టము. ఇది ఇండియన్ సిస్టమ్, హిందూ అరబ్ సంఖ్యామానం అని అంటారు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోబోయే సిస్టమ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. దీన్నే ఆంగ్ల సంఖ్యామానము లేదా అంతర్జాతీయ సంఖ్యామానం అని అంటారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇది. దీని ప్రకారం ఏంటి అంటే స్థానాలు ఎలా వస్తాయి అంటే ప్లేసెస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, hundreds of thousands, million, 10 million, 100 million, బిలియన్ అని చెప్తామన్నమాట. వన్స్ అగైన్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ఇక్కడి నుంచి మారుతాయి అన్నమాట. 100,000s, మిలియన్, 10 million, 100 million, బిలియన్ అని చెప్తాము. నెక్స్ట్ కామాలు పెట్టేటప్పుడు కూడా మనము సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి. హిందూ సంఖ్యామానం ప్రకారం అయితే మనం ఏం చెప్పాము? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, హండ్రెడ్స్ పక్కన కామా పెట్టాము. థౌజండ్స్, 10,000s, అలాగే ల్యాక్, 10 lakh. అంటే మొదటి 3 అంకెల తర్వాత కామా పెట్టాము, తర్వాత నుంచి 2 సంఖ్యల తర్వాత కామా పెట్టుకుంటూ వెళ్ళాము. ఇది మన హిందూ సంఖ్యామానంలో. అర్థమైందా? మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం అయితే ఈ విధంగా రాస్తాము. దీన్ని చదవడం కూడా ఎలా చదువుతాము? 6,56,72,843 అని చదువుతాము. కామాలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మొదటి 3 అంకెల తర్వాత కామా పెట్టాము, తర్వాత నుంచి 2 సంఖ్యల తర్వాత కామా పెట్టాము. ఇది మనం ఎంతవరకు నేర్చుకున్న ఇండియన్ సిస్టమ్ అంటే హిందూ సంఖ్యామానం ప్రకారము ఈ విధంగా. మరి ఇదే సంఖ్యని మనము అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారము ఏ విధంగా చదువుతాము అన్నది ఇప్పుడు చూద్దాం. అలాగే కామాలు కూడా ఏ విధంగా పెట్టాలంటే ప్రతి 3 అంకెల తర్వాత మనం కామా అనేది పెడతాము. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, హండ్రెడ్స్ తర్వాత కామా పెట్టాలి. తర్వాత థౌజండ్స్, 10,000s, 100,000s, తర్వాత మిలియన్, 10 million అలా వస్తాయి అన్నమాట. ఇక్కడ స్థానాలు అనేవి 3 సంఖ్యల తర్వాత మనం కామాలు పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మరొకసారి చెప్తాను వినండి. ఇక్కడ ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం లేదా అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారము ఏ విధంగా
కామాలు పెడతామా అంటే 3 సంఖ్యల తర్వాత కామా పెట్టాలి. అలాగే చదివే విధానం కూడా మారుతుంది. మన హిందూ సంఖ్యామానం లాగా కాకుండా వేరే విధంగా దీన్ని చదవాలన్నమాట. ఎలా అంటే ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. ఇక్కడ రాస్తాను. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్. అంటే ఇక్కడ మనం ఎలా చదవాలంటే ఈ కామాల మధ్యలో ఉండే అంకెలు కలిపి చదవాలన్నమాట. 65 మిలియన్ల అంటే 65,672,843 అంటే 65 మిలియన్ల 672,843 అని చదువుతాం అన్నమాట. అర్థమైందా? 65 మిలియన్ల 672,843 అని చదువుతాం. ఈ విధంగా మన హిందూ సంఖ్యామానంకి అలాగే ఆంగ్ల సంఖ్యామానంకి చదవడంలో అనేది తేడా అనేది ఉంటుంది. ఒకసారి హిందూ సంఖ్యామానం ప్రకారం దీన్ని ఎలా చదువుతామో ఒకసారి చూద్దాము. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. హిందూ సంఖ్యామానం ప్రకారం 56,72,843. ఇది హిందూ సంఖ్యామానం ప్రకారం చదివే విధానం అన్నమాట. ఇది హిందూ సంఖ్యామానం ప్రకారం. అదే ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం ఏ విధంగా చదువుతామో చూడండి. 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు. సో 65 మిలియన్స్. ఇది ఏ స్థానము? మిలియన్, 10 మిలియన్స్ కాబట్టి రెండు కలిపి చదవాలి. అంటే 65 మిలియన్ల 65 మిలియన్ల ఈ మూడు కలిపి చదవాలి. 843. ఈ విధంగా సంఖ్య ఒకటే కానీ హిందూ సంఖ్యామానం ప్రకారం అయితే ఈ విధంగా చదువుతాము, ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం అయితే ఈ విధంగా చదువుతాం అన్నమాట. నెక్స్ట్ ఈ పట్టిక నుంచి మరొక విషయం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మిలియన్, 1 మిలియన్ అంటే 10 lakhsకి సమానం. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 మిలియను ఎన్ని లక్షలకి సమానం? 10 లక్షలకి సమానం. 1 మిలియను 10 లక్షలకి సమానం. అలాగే 1 కోటి అంటే 10 మిలియన్స్. 10 మిలియన్స్ అంటే 10 మిలియన్లు 1 కోటికి సమానం. 1 కోటి అంటే 10 మిలియన్స్. అలాగే 10 కోట్లు అంటే 100 మిలియన్లకి సమానం. అంటే 100 మిలియన్లు 10 కోట్లకి సమానం. 100 మిలియన్లు ఈక్వల్ టు 10 కోట్లు. అలాగే 1 బిలియన్ అంటే 100 కోట్లు.
1 బిలియన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. మరొకసారి 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 మిలియన్లు అంటే 1 కోటి. 100 మిలియన్లు అంటే 10 కోట్లు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. ఇది ఈ పట్టిక నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిందనమాట. ఇక్కడ మీకు 2 సంఖ్యామానాలు కూడా రావాలి. ఏదైనా సంఖ్య ఇచ్చి ఆంగ్ల సంఖ్యామానంలో రాయమంటే వీటిని ఉపయోగించి రాయాలి. అలాగే హిందూ సంఖ్యామానం ప్రకారం రాయమంటే పైన స్థానాలు ఉపయోగించి మీరు రాయాలి. థ్యాంక్ యూ.